ఒక చిన్న సర్ప్రైజింగ్ మ్యాటర్ నేను సిద్ధుతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సర్ప్రైజ్ అంటున్నావు, సర్ప్రైజింగ్ వ్లాగ్ ఎందుకు? అంటే అది చాలా గొప్ప విశేషం అనమాట. అది నీకంటే ముందు మన ఆడియన్స్ తో కూడా షేర్ చేసుకోవాలి. సో నీకేం తెలుసుకోవాలని లేదా? అది గొప్ప విషయం అని అన్నాను కదా, ఏంటి అది? ఏంటి అసలు గొప్ప విషయం ఏంటి? కొంచెం ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయవన్నమాట. అంత సర్ప్రైజింగ్ గొప్ప విషయం అంటే కమ్తే అయాన్ష్కే ఉన్న చెల్లి అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వద్దులే కానీ గొప్ప విషయం. బట్ నేను ఫస్ట్ నీకంటే ముందు మన ఆడియన్స్ కి చెప్పాలి అని అనుకుంటున్నాను. సో చాలా మంది నన్ను ఇన్ని రోజులుగా అభిషేకంలో శిరీషగా గానీ, లేకపోతే కుంకుమ పువ్వులో సిరిగా గానీ, అండ్ ఇప్పుడు వస్తున్న కమింగ్ ప్రాజెక్ట్స్ లైక్ హాసిని అండ్ మల్లిక, ఈ క్యారెక్టర్స్ ని మీరు ఎంతగానో అభిమానించారు. అందులో నేను చేసే పర్ఫార్మెన్స్ కి మీరు చాలా బాగా అభిమానించారు. సో మీ ప్రేమ అభిమానాలు వస్తాం బాబు, నమస్కారం. నేను ఎంత చక్కగా చెప్తున్నాను కదా, ఆ ప్రేమ అభిమానాలు అనేవి ఇవి కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో మీ అందరి ఆశీస్సులతో నేను ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ వెళ్దాము అని అనుకుంటున్నాను అనమాట. సో బట్ ఏంటి అని అంటే నాకు కొంచెం బాధగా అనిపించే విషయం, ఇంకా ముందు నేను హాసిని క్యారెక్టర్ కానీ మల్లిక క్యారెక్టర్ కానీ చేయలేను. తీసేస్తే అది గొప్ప విషయం అవుతుందా సిద్ధు? నువ్వు కావాలని చెయ్యి. వేరే ప్రాజెక్ట్ కాదు అది, అంటే చాలా మంచి ప్రాజెక్ట్, నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు. సో అది చెప్తాను. సో అదేంటి అని అంటే బిగ్ బాస్ సీజన్ 6 లో నన్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీకి పిలిచారు. అవును. సో ఈ విషయమే నేను నీతో చెప్పాలి అని అనుకున్నాను అనమాట. బిగ్ బాస్ సీజన్ 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేటప్పటికీ ఒక్కసారిగా, అంటే యాక్చువల్ గా అది మెసేజ్ పెట్టారు కదా, ఏమిటండి మీరు మాట్లాడేది? అది కాన్ఫిడెన్షియల్ అని చెప్పారు. చెప్పు నిజంగానే సిద్ధు, ఇదిగో. అదేంటి ఇదంతా ఎప్పుడు జరిగింది? నాకు కనీసం చెప్పలేదు. నువ్వు ఏంటి చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? యాక్చువల్ గా ఇది జరిగి 3 days అయ్యింది. వాళ్ళు చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి అని చెప్పారు. సో ఎవరికి చెప్పకూడదు. 3 days బ్యాక్ జరిగినప్పుడు కూడా నాకు ఇంకా ఇప్పుడు వరకు చెప్పలేదు. అందుకే కదా ఇప్పుడు వీడియో ఆన్ చేసి చెప్తున్నాను సర్ప్రైజింగ్ గా ఉండాలి అని చెప్పి. సో వాళ్ళు నాకు ఫస్ట్ అడిగారు ఎవరికి చెప్పొద్దు అని. సో నేను ఎవరికి చెప్పకుండా చాలా ఆలోచించాను. బట్ నాకు 2 projects సడన్ గా క్విట్ అవ్వడం అనేది కూడా నాకు చాలా బాధగా అనిపించింది. బట్ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు కదా, సో అందుకని. కాదు అంటే నీతో చెప్పలేదనా లేకపోతే ఇంకేంటి? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చెప్పాలి కదా కనీసం. చెప్పాలి కదా. కాదు సిద్ధు, నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకోవడం ఏంటి, అగ్రిమెంట్ చేసేసాను నేను. సిద్ధు వీడియో ఆన్ లో ఉంది కదా, కొంచెం నార్మల్ గా ఓవరాక్షన్ చేయకు. అలా కదా అగ్రిమెంట్ ఎలా చేస్తావు ప్రియా? నాకు అర్థం కాదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అంటే ఇంట్లో వాళ్ళు ఎవరిని ఏమో అడగవా? ఇంకా ఇంట్లో అడగడానికి ఏముంది సిద్ధు, రెగ్యులర్ గా చూస్తారు కదా సీజన్ 6 అనేది. సో నన్ను కూడా చూస్తే బాగుంటుంది అని అనుకున్నాను. నేను ఇది బ్లాగ్ చేసేది నువ్వు హ్యాపీగా రియాక్ట్ అవుతావు అని చెప్పి, అంతేగాని నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు సీరియస్ ఫేస్ అది ఇది పెడితే నేను ఈ వీడియో రిలీజ్ చేసుకోలేను. వీడియో మ్యాటర్ పక్కన పెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కాల్ వచ్చినప్పుడు కనీసం ఇంటిమేషన్ కూడా ఉండదా? అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అది వాళ్ళు చెప్పారు కదా కొంచెం సీక్రెట్ గా ఉంచాలి అని. నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను, అవసరమైతే నన్ను ఛానల్ నుంచి తీసేయండి లేదా సీరియల్స్ నుంచి తీసేయండి, బట్ నాకు ఇది కొంచెం ఇంపార్టెంట్ అన్నట్టు నేను చెప్పాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అలానే ఇష్టం వచ్చినట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వెళ్ళిపోతావా? అంటే నేను ఇంకా సిద్ధు అయాన్షుని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు, అత్తయ్య ఉన్నారు. మామూలుగా కూడా నేను ఇంటి దగ్గర ఉండట్లేదు కదా అయాన్షుని చూసుకోవడానికి. ఇంకేంటి ప్రాబ్లం? బానే ఉంటుంది కదా. ఏం కాదు, నువ్వు వెళ్ళడం అనేది గొప్ప విషయం, కానీ ఒక మాట చెప్పాలి కదా. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. నేను చెప్తున్నాను కదా సిద్ధు. ఇప్పుడు చెప్పడం ఏంటి? యాక్చువల్ గా మా అత్తయ్య ఏమో నవరాత్రి తాంబూలం తీసుకోవడానికి అని బయటకు వెళ్ళారు కాబట్టి సరిపోయింది. కాదు సరే, దట్స్ ఓకే. చెప్పు ఇప్పుడు ఓకే కదా నేను బిగ్ బాస్ 6 కి వెళ్ళడం అనేది? నీకు హ్యాపీయే కదా? సరే తరలే. అంటే నాకు అర్థమవుతుంది, నన్ను వదిలేసి నువ్వు ఒక 1 month 2 months ఉండడం అనేది డెఫినెట్ గా కొంచెం కష్టమే. బట్ నాకు కొంచెం కష్టంగా చెప్తే ఇప్పుడు ఎలా ప్రియా? ఎప్పుడు ఎంట్రీ? రేపే. నమో వెంకటేశ నమో తిరుమలేశ. ఏంటి రేపా? రేపు ఈవినింగ్ కి హౌస్ లోకి వెళ్ళాలంటే midnight 12 o'clock.
మరి కాస్ట్యూమ్స్ అని అవన్నీ ఇప్పుడు నేను నీతో చెప్పిన తర్వాత ఆ షాపింగ్ బ్లాగ్స్ ఇవన్నీ కూడా చేస్తాను. ఇంట్లో కూడా ఇంటిమేట్ చేయవా? ఇంట్లో చెప్పాలి కదా పాప మయాంషు, అది ఎలా అసలు బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అయాంష్ ఏముంది సిద్ధు, నువ్వు చూసుకుంటావు కదా. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇటు చూడు, విను నేను లోపల నేను చూసుకోవడం వేరు, నువ్వు చూసుకోవడం వేరు కదా. అదే మరి ఏం చేయాలి, చాలా మంది వస్తున్నారు. వాళ్ళు కూడా 2 days బ్యాక్ కాల్ వచ్చి మినిమం కూడా చెప్ప 3 days బ్యాక్ వచ్చింది సిద్ధు కాల్. సరే ఇప్పుడు ఏమనుకుంటున్నావు? వెళ్ళాలి కదా. ఏమనుకుంటున్నావు ఏంటి? ఆల్రెడీ అగ్రిమెంట్ సైన్ చేసేసాను నేను. ఇప్పుడు ఏమనుకుంటున్నావు అని అడుగుతావేంటి? నిజంగా ప్రామిస్ గా చెప్పు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నిజం సిద్ధు, ప్రామిస్ ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకు నీకు నమ్మాలనిపించట్లేదా? అంటే నాకు కాల్ రాదా? నేనేం దానికి ఎలిజిబుల్ కాదా? స్కెడ్యూల్ స్టార్ట్ అయినా నాకు ముందు చెప్తావు. స్కెడ్యూల్ స్టార్ట్ అయ్యేదే చెప్తావు. కనీసం చెప్తున్నాను కదా, వాళ్ళు కొంచెం సీక్రెట్ గా ఉంచాలి, కనీసం మీ హస్బెండ్ కి కూడా తెలియకూడదు అని. ఇంకా డైరెక్ట్ గా నేను అందులోకి వెళ్ళిపోయి నీకేం సర్ప్రైజ్ ఇవ్వట్లేదు నేను. అప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా స్టార్ట్ అవుతున్నాయి నాకు తెలీదు. సడన్ గా నాకు కాల్ చేశారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి మీరు వస్తే బాగుంటుంది అని. బికాస్ హ్యాండిల్ చేయడం లేదు, జస్ట్ పోనీ 1 week అయినా కూడా నేను అందులో వెళ్ళి కనిపించేద్దాం. 1 week నువ్వు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసి ఇక్కడ సీరియల్స్ అన్ని మొత్తం వదిలేసి అక్కడ ఆల్రెడీ ఎవరో రీప్లేస్మెంట్ చేసుకుంటారు. అలాని కాదు సిద్ధు, మళ్ళీ రాదు కదా ఎందుకు అని. బాగా ఆలోచించుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అలా అంటే నాకు బాధ అనిపిస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా పోనీ నువ్వు నాకు ముందు చెప్తే, దానికి ఏమన్నా అగ్రిమెంట్ చేయకుండా ముందు చెప్తే ఏదైనా డెసిషన్ తీసుకుని దాన్ని బట్టి ఫర్దర్ ఏమన్నా ఫాలో అప్ చేసుకోవచ్చు. నువ్వేమో అగ్రిమెంట్ చేసేసి వచ్చి ఇంకా అగ్రిమెంట్ అంటే మరి సర్ప్రైజ్ అంటే ఇంక నేనేం చేయను. అది సర్ప్రైజ్ లాగా లేదు. అఫ్ కోర్స్ ఇది ఒక సర్ప్రైజ్ అనుకోవచ్చు, కాకపోతే పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అంటే ఇప్పుడు అవును నువ్వు వెళ్తావు, సరే నేను సడన్ గా నీకు చెప్పకుండా ఇలా వచ్చి అగ్రిమెంట్ చేస్తానని చెప్తున్నావు. నేను డెఫినెట్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను, కాకపోతే నేను హ్యాపీనెస్ నాకు కనిపించట్లేదు. నువ్వు అలా హ్యాపీగా ఫీల్ అవుతావు, మొత్తం మొహం అంతా ఇలా పెట్టుకుని అలా ఇలా చేసుకుని చూసే వాళ్ళకి కూడా ఎంత చండాలంగా ఉంటుంది చెప్పు. నాకు అర్థం కాదు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. నేను ఫేక్ గా యాక్ట్ చేయలేను, అర్థమవుతుందా? నువ్వు లోపలికి వెళ్ళి కూడా అదే చెయ్యి. ఏంటి షాపింగ్ వెళ్దాం ఇప్పుడు? టైం చూస్తున్నావా? వెళ్ళాలి కదా సిద్ధు, ఈవినింగ్ 4 కదా అయ్యింది. కొంచెం నువ్వేమో కెమెరా పెట్టేసి ఏదో పెద్ద సర్ప్రైజ్ అంటే నేను ఇంకా ఏదో పెద్ద సర్ప్రైజ్ ఏమో అనుకున్నా. ఇదిగో ఏమే, నువ్వు ఎంత గింజుకున్నా నా దందా స్టైల్ ఇంతే. సర్ప్రైజే కదా ఇది. సిద్ధు, బిగ్ బాస్ లోకి వెళ్ళడం అనేది అందరికి రాదు ఆపర్చునిటీ. అలాంటిది నాకు వచ్చింది కదా సిద్ధు. వెళ్ళొచ్చు, కానీ నువ్వు హ్యాండిల్ చేయగలవా అన్నా. ఇప్పుడు నా మీద అప్పుడప్పుడు అరుస్తూ అలా ఇష్టం వచ్చినట్టు అందులో అరిస్తే నువ్వు నాకు ఎందుకో డౌట్, నువ్వు అక్కడ చేయగలవా లేదా అని. అంతే. లేదు నువ్వు వెళ్తే పర్లేదు, బాగా నీట్ గా నువ్వు నేను ఏమనుకుంటున్నానంటే ఉంటావు, బట్ నాకన్నా ఎక్కువ స్పాంటేనిటీ నీలో ఉంది. కాకపోతే అక్కడ అటు ఇటు ఏమైనా బ్యాటరీ మార్క్స్ అయ్యి వస్తే అవసరమా? అవన్నీ ఏదైనా సరే మనం ఫేస్ చేయాలి కదా. ఇప్పుడు నార్మల్ గా కూడా నెగటివ్, నార్మల్ గా కూడా పర్లేదు, నార్మల్ గా కూడా నెగటివ్ అనేది మనకి బయట అనేది ఉంటుంది కదా. పెట్టవసరం లేదు, ఫస్ట్ కెమెరా మాట్లాడిన తర్వాత తగలబెట్టండి సార్. నిరంజన్ గారు ఏం మాట్లాడుతావు? ఎందుకంటే అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. లేదు పర్లేదు, ఏం కాదు సిద్ధు, వదిలేసే. కానీ ఇవన్నీ కొంచెం మధ్యలో ట్రిమ్ చేసేసి, ఇవి మనం మాట్లాడుకున్నాయని ట్రిమ్ చేసేసి నేను వీడియో రిలీజ్ చేస్తాను. ఓకే? ఇది మళ్ళీ వీడియో రిలీజ్ చేసుకుంటాను, అంత అసహ్యంగా ఉంటుంది తెలుసా. నువ్వు ఇప్పుడు హ్యాపీగా చెప్పు. నేను మొత్తం అంతా ఎడిట్ చేసేస్తాను, నువ్వు హ్యాపీగా చెప్పు. నాకు అర్థం అవుతుంది సిద్ధు, నేను బిగ్ బాస్ లోకి వెళ్తున్నందుకు నువ్వు చాలా బాధపడుతున్నావు, నాకు అర్థం అవుతుంది, నన్ను మిస్ అవుతున్నావు అని నాకు తెలుసు. చెప్తాను, నిజంగా 3 days బ్యాక్ నీకు కాల్ వచ్చుంటే నాకు ఒక్క మాట చెప్పుంటే నేను కొంచెం ఫాలో అప్ చేసుకుంటాను కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళడం నాకేమి బాధ అని నేనేం అనట్లేదు. అంటే నేను వెళ్ళిపోవడం నీకేం బాధగా లేదా? నేను వదిలేసి నేను 1 రోజులు 2 నెలలు ఉండడం నీకేం బాధ లేదా? దానికోసం నువ్వు ఫీల్ అవుతావు అని అనుకుంటే ఏం చేస్తావు? నువ్వు వెళ్ళొద్దని చెప్తావా? ఏదో తేడాగా ఉంది. ఫస్ట్ నాకు చెప్తే కదా నేను ఏదో ఒకటి చేస్తాను. ఇప్పటికిప్పుడే నువ్వు వచ్చేసి చెప్పే సర్ప్రైజ్ అని చెప్పి షాపింగ్ అంటే కెమెరాలు ముందు పెట్టి ట్రిమ్ చేయలేను నేను. చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను తెలుసా. అంటే
అంటే ఇప్పుడు వెళ్ళొద్దు అంటావా సిద్ధు నన్ను? నేను అగ్రిమెంట్ చేస్తాను తెలుసా, ఇప్పుడు మన మీద కేసు వేస్తారు, దానికంటే వెళ్ళడం బెటరే కదా. అంటే వెళ్ళొద్దు అంటున్నావు నన్ను? వెళ్ళి హ్యాండిల్ చేయలేవు ప్రియా. ఇప్పుడు నిన్ను ఎవరన్నా ఇప్పుడు 100 మందికి నువ్వు నచ్చచ్చు. లేదు, నేను స్ట్రాంగ్ గా ఉంటాను, నేను స్ట్రాంగ్ గా ఆడతాను. నేను చెప్పేది నీకు 100 మంది నీకు నచ్చచ్చు, నువ్వు 100 మందికి నచ్చచ్చు. బట్ ఏవో ఒక్కళ్ళన్నా నాకు వేరేగా మాట్లాడితే నాకు నచ్చదు. నీకు నచ్చదు, నువ్వు సపోర్ట్ చేయి. నేను లోపల ఏం చేసినా కూడా నువ్వు సపోర్ట్ చేయి. ఆల్వేస్ నేను సపోర్ట్ చేస్తా, నీకు అందరం సపోర్ట్ చేస్తాం. కానీ నువ్వు అక్కడ హ్యాండిల్ చేయాలి కదా. మళ్ళీ 1 వీక్ లో వచ్చేస్తాను, బట్ 1 వీక్ అన్న హౌస్ లోకి వెళ్ళి రావాలి. ఏంటది పిచ్చావన్నా? నువ్వు నన్ను ఎంత హింస పెట్టావో తెలుసురా, ఎన్నో సార్లు నేను చెప్పేద్దాం అనుకున్నాను. ఇక్కడ మంచి మంచి క్యారెక్టర్స్ వదులుకుని ఎంత బాగున్నాయి అవి క్యారెక్టర్స్. అసలు నేనే షూటింగ్కి వెళ్ళా నన్ను అడుగుతున్నారు నిన్ను. మరి నాకు వెళ్ళాలనిపిస్తుంది. అందులో చూసి సత్య కానీ వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు కదా, నేను కూడా వెళ్ళి ఆడేసి వస్తాను. సత్య వాళ్ళు వేరు. సరే, ఎవరైనా కూడా షాపింగ్ వెళ్ళాలి అంతేనా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఎందుకు అరుస్తున్నావు? ఎన్న నేను ట్రిమ్ చేయలేనని చెప్తున్నాను కదా. ఇప్పుడు నార్మల్ గా కూర్చో మాట్లాడు, నార్మల్ గా ఉండు. వీడియో రికార్డ్ అవుతుంది. వీడియో ఏమన్నా చేసుకో, నాకు చాలా చిరాగ్గా ఉంది అసలు. వీడియో ఉంది కాబట్టి నాకు ఏం మాటలు రావు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. సరే, ఇప్పుడు ఏమంటావు? వెళ్తున్నావు అంతేనా? ఇప్పుడు రేపు నైట్ నువ్వు ఇలా అంటే నేను వెళ్ళి సరే అమ్మా వెళ్ళు. ఓకే, పరమ దుర్మార్గుడు సార్ వీడు. సరే వెళ్ళు. నువ్వు అంత ఇదిగా చెప్పాల్సిన అవసరం లేదు సిద్ధు. నేనేదో నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుని నేనేదో చెప్తుంటే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రతి దాంట్లో నువ్వు సపోర్ట్ చేస్తావు. నేను క్యారెక్టర్స్ చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా నేను నీకు చెప్తాను. ఇప్పుడు ఇది కూడా నువ్వు సపోర్ట్ చేస్తావని నేను చెప్పలేదు అనుకో, దానికి ఎందుకు నువ్వు ఇలా రియాక్ట్ అవుతావు నాకు అర్థం కాదు. నాకు బాధగానే ఉంటది అందరిని వదిలేసి వెళ్ళడము, కానీ మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు కదా. మనకి వచ్చింది, వెళ్దాం అనుకున్నాం, బట్ అప్పుడు కుదరలేదు. అవును, ఎప్పటికప్పుడు ఇద్దరం 3 సీరియల్స్ బిజీగా ఉంటే ఎందుకు వదిలేసి అని అనుకున్నాం. బట్ ఎప్పుడు ప్రతిసారి కూడా అడిగినప్పుడు ఎందుకు వెళ్ళకుండా ఉండడం, ఒకసారి వెళ్ళి చూద్దాము అని అనిపించింది నాకు. సో నేను వాళ్ళతో చెప్పాను, నేను చేస్తాను సిద్ధు, పక్కా నేను బాగా ఆడతాను. ఏ రిమార్క్ రాకూడదు అంటే మరి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఆ ట్రోల్స్ ఇవన్నీ మరి నేను హ్యాండిల్ చేయాలో లేదు. నువ్వు చేయక్కర్లేదు ట్రోల్స్, నువ్వు హౌస్ లో ఉండి నీకేం తెలియదు, నేను పడాలి అవన్నీ. సర్లే, నాకైతే హ్యాపీగానే ఉంది నువ్వు వెళ్ళడం. అంటే హౌస్ లోకి వెళ్ళడం ఇదంతా మంచి ఆపర్చునిటీ అని కాదన్నా, కానీ ఎలిమినేట్ అయి వస్తేనే బాధగా ఉంటుంది. చేస్తాను. మళ్ళీ ఎలిమినేషన్ ఏంటి? ఏదో ఒకటి ఫిక్స్ అవ్వ ప్రియా. నువ్వు వెళ్ళావు అనుకో, పక్కా ఆడు, పక్కా నీట్ గా ఉండు, ఓకేనా? అంత బాగా చేసుకో, ఎక్కువ నెగటివిటీ అవన్నీ తీసుకోవద్దు. నువ్వు ఎలా ఉంటావో అలా ఉండు అంతే. కానీ ఎలా ఉన్నా కొంచెం నెగటివిటీ అనేది వస్తుంది. మరి నువ్వు ఎక్కడున్నా వస్తుందిలే, ఇంకేం ప్రాబ్లం లేదు, అదంతా బయట నుంచి చూసుకుంటా. అయితే ఇప్పుడు నేను ఇమీడియట్ గా కొంచెం ఫస్ట్ షాపింగ్ వెళ్ళాల్సిందో. వాళ్ళకి చాలా వరకు డ్రెస్సెస్ అవి నీట్ గా ఉండాలంట, ప్లెయిన్ కలర్స్ అలాంటివి, అండ్ బ్రాండెడ్ లోగోస్ అవి ఉండొద్దని చెప్పారు. దాని తర్వాత కొంచెం నేను పార్లర్కి వెళ్ళాలి, అలా మొత్తం ఆర్టిఫిషియల్ నెయిల్స్ కానీ హెయిర్ కానీ ఇవన్నీ కూడా బాగా చేసుకోవాలి. సో కొంచెం పెట్టుబడి పెట్టుకుని నీ కార్డు అది ఇస్తే అన్ని నీట్ ఎలా కనిపిస్తుందిరా నీకు చేసుకుంటాను. కానీ నేను ఇంకో విషయం చెప్తాను, ఇవన్నీ నువ్వు ఎలాగైనా ఇంట్లో నువ్వే చెప్పి మేనేజ్ చేయి. సరే, ఇంకేం చేస్తాను చెప్తానులే. పర్లేదు, నీట్గా చెప్పు. సో అదనమాట. అండ్ కొన్ని చిన్న డిస్కషన్స్ అవి వాటి వల్ల ఏంటంటే సిద్ధు ఒప్పుకున్నారు నేను బిగ్ బాస్ 6 కాదు. అమ్మకి ఎలా కన్విన్స్ చేయాలి? అయాన్షిని చూడకుండా 1 month 1.5 months ఉంటావు. సిద్ధు నువ్వు అలా మాట్లాడకు సిద్ధు, నాకు బాధగా అనిపిస్తుంది. నేను వెళ్ళలేను కానీ వెళ్ళాలనిపిస్తుంది నాకు. అగ్రిమెంట్ చేశాక ఇంకేం చేస్తావు? సరే అయితే షాపింగ్ తీసుకెళ్తావా? పార్లర్, ఆర్టిఫిషియల్ నెయిల్స్ అన్ని బాగా ఆలోచిస్తున్నావు కదా సిద్ధు. తిట్టవు కదా? ఏంటి తిట్టకూడదు మరి. సరే, ఇంక ఒప్పుకున్నాను కదా, వెళ్ళిలే, నేను ఏదో మేనేజ్ చేస్తాను ఇంట్లో. కానీ కొంచెం అక్కడ నెగిటివిటీ అవన్నీ స్ప్రెడ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉంది. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అదంతా చూసుకుంటాను. సరేలే, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. బాగా చేయి, ఓకేనా? సరే, వాళ్ళకి కూడా చెప్దామా? చెప్పు. నాకు ఇది సర్ప్రైజ్ అని తీసుకొచ్చి, ఏమో నాకు తెలియదు యాక్చువల్ 3 days బిఫోర్ చెప్పారు. ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ కదా. ఓకే, బట్ విష్ణుకి అయితే మీరు అందరూ బాగా సపోర్ట్ చేయాలి. నా వైపు నుంచి, నా తరపు, మిగతా అందరి దగ్గర నుంచి, నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎప్పుడు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ బట్ 1.5 month అంటే
ఏంటి చెప్తున్నప్పుడు కామెడీలు చేయకు మరి, నాకు అందుకే మండుద్ది. సిద్ధు నువ్వేం అనకూడదు మరి, చేతులు కట్టుకో. ఇది లైవ్ లో చేసిన ప్రాంక్. ఇది ప్రాంక్ సిద్ధు, ప్రాంక్ ప్రాంక్ ప్రాంక్. సో ఇదన్నమాట ఈ రోజు మనం ప్రాంక్ సిద్ధుని ఎంత దారుణంగా ప్రాంక్ చేసాం. తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయి. సరే సరే చెప్పు ఇంకా ఏం అందుకే నేను వీడియో కట్ చేయమంటే కట్ చేయడం కాదు, అవన్నీ ట్రిమ్ చేస్తాను, నిజంగానే ట్రిమ్ చేస్తాను. కాదు, వీడియో రిలీజ్ చేస్తే నేను అదో నవ్వుతున్నా, విషయం తెలుసు కదా ఫస్ట్. అదేం అవ్వదు. అదేం అవ్వదంటే ఏం అవ్వదు. కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి మీద రుద్దద్దు, అర్థం అవుతుందా? నేను చేశానంటే ప్రాంక్స్ అదొకటి అర్థం ఉంది. ఏంటి నువ్వు చేసిన ప్రాంక్ ఎలా ఉంది? శ్మశానానికి తీసుకెళ్ళు, దానికంటే ఇది చాలా గొప్పగానే ఉంది. అవును, అప్పుడు ఏంటి నిన్ను షూట్ నుంచి తీసుకెళ్ళాను, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాను. ఎందుకు అడుగు తింటానికా? నువ్వు వెళ్తాను, బిగ్ బాస్ హౌస్ లో ఉంటాను, 1.5 month కూర్చుంటాను అంటే నీ ఇంట్లో మేనేజర్ అంతా నిజం, నువ్వు నమ్మరా? అగ్రిమెంట్ చేస్తాను అది ఇది అని చెప్తావు మళ్ళీ. సరే అయిపోయింది. నువ్వేమో స్టార్టింగ్ కార్ మీద ఇవన్నీ చేసి ఓకే బాగా, సెన్సిటివ్ మ్యాటర్స్ మీద ఇంకెప్పుడు చేయకు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏంటి అయిపోయింది? సో థ్యాంక్ యూ ఆల్ గైస్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. మాత్రం రిలీజ్ అయిందంటే మాత్రం అసలు పక్కా సరే వీడియో రిలీజ్ చేయట్లేదు నేను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అది ఆన్ ఎయిర్ తమడ వాళ్ళకి ఇచ్చేస్తాను. చెప్పు తమడ నేను ఎవ్వరు వీడియో రిలీజ్ అయిందంటే మాత్రం ఊరుకునేది లేదు. నమో వెంకటేశ. సో వీడియో ఆపే. పిచ్చి పిచ్చిగా ఉందా? చాలే ఇంకా బాయ్.